Hi my dear students, welcome to Tape Institute. Today we have to discuss about Sainik Grand Test Intelligence paper 1. So already మనకి paper 1 exams మనకి అయ్యాయి. సో ఆ ఎగ్జామ్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది గ్యాదర్ చేసుకుందికి ఫస్ట్ ఇప్పుడు నేను కీ చెప్తున్నా ఈ కే లో మీరు చెక్ చేసుకోండి. సో మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. So here what is the first question here? This is coding decoding. ఇదే టాపిక్ నుంచి వచ్చిందా మై క్వశ్చన్? కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ఇండియన్ ఇస్ కోడెడ్ as ఇలా కోడ్ చేశారు, దీన్ని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇఫ్ ద సేమ్ వే ఈ ఎక్స్పెక్ట్ అనేది ఏదైతే ఇచ్చారో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, అవునా కదా? సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇండియన్. సో ఇండియన్, ఈ ఇండియన్ ఎలా కోడ్ చేసుకున్నారు వాళ్ళు? NADINI. సో ఇలా కోడింగ్ అనేది తీసుకున్నారు. సో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఎక్స్పెక్ట్. సో EXPERT ఎక్స్పెక్ట్. సో ఈ ఎక్స్పెక్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ ఆల్రెడీ మన కోడింగ్ డీకోడింగ్ ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. సో ఆ కోడింగ్ డీకోడింగ్ ని యూజ్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా మనకి సేమ్ లెటర్స్ ఉన్నాయా, చేంజ్ అయిపోయే లెటర్స్ అనేవి, అది ఫస్ట్ మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ఇండియన్ లోని ఇక్కడ కూడా మీకు వచ్చిన లెటర్స్ అన్ని కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఆ లెటర్స్ ఉన్నాయి అంటే ఇదే కోడింగ్ ని వాడు జంబ్లింగ్ చేసి ఇచ్చారు, అవునా కదా? సో ఏదైతే మనకి కోడింగ్ ఇండియన్ అని ఇచ్చారో ఇదే లెటర్స్ ని జంబ్లింగ్ చేసి మనకి డీకోడింగ్ అనేది మనకి ఇచ్చారు. సో సేమ్ యాస్టిస్ ఇక్కడ ఎలాగైతే డీకోడ్ చేశారో సేమ్ యాస్టిస్ దీన్ని కూడా మనం డీకోడ్ చేసి చెప్పాలి. అర్థమైంది అందరికీను? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ INDIAN అంటే ఏమైందమ్మా? ఇదంతా కూడా రివర్స్, ఇలా ఉన్నదంతా కూడా ఇలా రివర్స్ గా తీసుకున్నారు మనకి. అర్థమవుతుంది అందరికీను? సో ఎన్ నుంచి తీసుకున్నారు, NA. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిడిల్ లెటర్ ఏదైతే ఉందో డికి డిఏ వచ్చింది, ఐకి ఐఏ వచ్చింది, అవునా కదా? సో సేమ్ యాస్టిస్ అలాగే మనం తీసుకుందాం ఇక్కడ కూడా. సో NA, సో DINI. సో సేమ్ యాస్టిస్ ఇక్కడ మిడిల్ లెటర్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ లెటర్స్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే మనకి మిడిల్ లెటర్ ఏం కావాలి? ఇక్కడ థర్డ్ లెటర్ సేమ్ ఉండాలి. సో థర్డ్ లెటర్ కూడా మనకి ఇక్కడ సేమ్ కూడా మనకి రావాలి. అర్థమైంది లేదు అందరికీ? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రివర్స్ ప్రాసెస్ లో రావాలి. సో TR. ఇప్పుడు థర్డ్ లెటర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ థర్డ్ లెటర్ ఏంటుంది మనకి? డి. ఇక్కడ కూడా థర్డ్ లెటర్ ఏముంది? డి ఉంది, అవునా కదా? సో సేమ్ యాస్టిస్ DI అనేది సేమ్ యాస్టిస్ తీసుకున్నారు, రిమైనింగ్ మాత్రం చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఏంటి రావాలి? ఇక్కడ PE రావాలి, నెక్స్ట్ ఇక్కడ XE రావాలి. అర్థమైంది అందరికీ ఎలా తీసుకున్నామో? సేమ్ యాస్టిస్ ఇక్కడ ఏవైతే రెండు లెటర్స్ ఉన్నాయో మిడిల్ రెండు కూడా అవి సేమ్ తీసుకొని రిమైనింగ్వి మనం రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి. రిమైనింగ్ ఏం తీసుకోవాలి? రివర్స్ ఆర్డర్లో తీసుకోవాలి. అంటే TRPEXE. వేర్ ఈస్ ద ఆన్సర్? TRPEXE. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అయ్యింది ఇక్కడ. సో ఎలా తీసుకున్నాం అర్థమైందా అందరికీను? కోడింగ్ డీకోడింగ్ ఎలా తీసుకున్నాం అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సైనిక్ ఎగ్జామ్స్. కోడింగ్ డీకోడింగ్ మాత్రం చెక్ చేయండి, చెక్ చేసుకొని చేయండి. ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోతుంది. సైనిక్లో కన్ఫర్మ్గా మీకు ఇంటెలిజెన్స్ నుంచి చాలా 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 ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని మాత్రం స్కిప్ చేసారా కన్ఫర్మ్గా నెగిటివ్ మార్క్స్ స్కోరింగ్ అయితే రాదు మీకు. అర్థమవుతుందా? సో మనకి స్కోరింగ్ కన్ఫర్మ్గా రావాలి అనుకుంటే సైనిక్ కన్ఫర్మ్గా మీకు మొత్తం ఈ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఆ 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ మీరు రైట్ అటెంప్ట్ చేయాలి, లేకపోతే మాత్రం స్కోరింగ్ పడిపోతుంది. అర్థమవుతుంది అందరికీను? సో మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Yes. What is the next question here? Which answer figure will complete the pattern in the question figure? So question figure తో మనం కంప్లీట్ చేయాలి ఆ ప్యాటర్న్ ని. అంటే మనకి ఏదైతే డయాగ్రామ్ ఇచ్చారో ఆ డయాగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి అంటే ఆన్సర్స్ ఏమొస్తాయేమో? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సర్కిల్సే రావాలి ఇలాగా. అర్థమవుతుంది లేదా? సో ఈ ప్రాసెస్ లో మనకి 3 సర్కిల్స్ అనేవి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పాను నేను? ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకోండి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా మీకు ఆన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా రావాలి, అంటే ఈ డైరెక్షన్ లో మనకి సర్కిల్స్ అనేవి రావాలి. ఎస్ ఆర్ నో? సో ఈ డైరెక్షన్ లో రావాలి అంటే ఆ సర్కిల్స్ ఎక్కడమ్మా ఉన్నాయి? ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అర్థం లేదా? సో అలాంటి క్వశ్చన్స్ లో రావాలి అంటే మనకి ఆప్షన్స్ ఏముంది? ఓన్లీ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బికాస్ ఈ ప్రాసెస్ లో ఈ వేలో కర్వ్స్ అనేవి మనకు కావాలి. ఆప్షన్ ఏలో ఈ మోడల్లో వచ్చాయి. సో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకుంటే మీకు నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అర్థమైందా? సో నాన్ వెర్బల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డయాగ్రామ్ చూడగా మీకు అర్థమవుతుంది ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అర్థమైందా అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో అగైన్, so what is the next question here? If P denotes divided by, Q denotes multiplication, R denotes addition,
S denotes minus, then the value of 18 Q అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా మనకి ఏంటి ఇచ్చారమ్మా ఎస్ ఇదంతా కూడా మనకి ఏంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చాయి సో మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే డినోట్ చేసారో సైన్స్ని ఆ సైన్స్ని అవే ప్లేసెస్లో మనం డినోట్ చేసి బాడ్మాస్ రూల్లో చేయాలి బాడ్మాస్ రూల్ చేస్తేనే మనకు ఆన్సర్స్ వస్తాయి లేకపోతే ఆన్సర్స్ అనేవి రాంగ్ అయిపోతాయి అర్థమైంది లేదా సో ఫర్ ఎగ్జాంపుల్ 18 Q means multiplication so into 12 P means divided by so divided by 4 R అంటే ఏంటమ్మా ప్లస్ సో ప్లస్ 5 S అంటే ఏంటి మైనస్ సో మైనస్ 6 అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేసామో సో దీని సింప్లిఫికేషన్ 4 ones for how many times 4 3s సో నెక్స్ట్ 4 ones 4 3s నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి 18 3s అంటే ఎంత వస్తుంది 54 సో ప్లస్ 5 minus 6 that is equal to and అర్థమేంటమ్మా ఫర్ ఎగ్జాంపుల్ 54 plus 5 what is the answer 59 so 59 minus 6 that is equal to 59 minus 6 that is equal to 53 where is the option 53 option A is the answer what is the answer for this question option A is the answer for this question అర్థమైంది లేదు అందరికీను సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది మనం చేసిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఓకేనా మీరు బాడ్మాస్ రూల్లో చేయండి ప్రతి క్వశ్చన్ కూడా బాడ్మాస్ రూల్లోనే చేయాలి కొంతమంది నార్మల్గా ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేసినా మీకు ఆన్సర్ కొన్ని క్వశ్చన్స్లో రైట్ రావచ్చు బట్ కొన్ని క్వశ్చన్స్లో రాంగ్ అయిపోతాయి అలా రాంగ్ అవ్వకుండా ఉండదంటే కన్ఫర్మ్గా మీరు చేయవలసింది బాడ్మాస్ రూల్ అర్థం లేదు అందరికీను మ్యాథమెటికల్ ఆపరేషన్ కన్ఫర్మ్గా క్వశ్చన్ అనేది ఉంటుంది ఆ సింప్లిఫికేషన్ అనేది మీరు ఏ ఫామ్లో చేయాలి బాడ్మాస్ రూల్లో ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా అందరికీను సో మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఎస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ సో సెలెక్ట్ ద ఆడ్ వన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఆడ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అర్థం ఏంటి ఇక్కడ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి సేమ్ ఉండాలి ఏదో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండాలి ఆ డిఫరెంట్గా ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆన్సర్ అర్థమైంది అందరికీను సో ఫస్ట్ వన్ మస్టర్డ్ నెక్స్ట్ సెకండ్ వన్ వీట్ నెక్స్ట్ థర్డ్ వన్ క్రాప్ ఫోర్త్ వన్ రైస్ సో ఈ 4 కూడా మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈజీగా క్వశ్చన్ అర్థమైందా లేదా క్వశ్చన్ మనకి అర్థమైంది వాట్ ఈస్ ద మస్టర్డ్ దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్రాప్ వీట్ దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్రాప్ రైస్ దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్రాప్ బట్ క్రాప్ ఈ మస్టర్డ్ ఇవన్నీ కూడా ఈ 3 కూడా వచ్చేది ఎందులో వస్తాయమ్మా క్రాప్స్లోనే వస్తాయి సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అర్థం లేదా అందరికీను సో ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆన్సర్ సి అనేది మనకు ఆన్సర్ బికాస్ మిగిలిన 3 కూడా వచ్చే మనకి ఎందులో వస్తాయి క్రాప్స్లోనే వస్తాయి సో క్రాప్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైంది అందరికీను ఎస్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఎస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ సర్కిల్లో ట్రయాంగిల్ నెక్స్ట్ ఓన్లీ ట్రయాంగిల్ మాత్రమే ఉంది నెక్స్ట్ మళ్ళీ డాట్ ఇచ్చారు డాట్లో పెంటాగాన్లో డాట్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటి రావాలి డాట్ రావాలి బికాజ్ ఇక్కడ ఇన్సైడ్ ఫిగర్ ఏముందమ్మా రెక్టాంగిల్ ఉంది ఇక్కడ కూడా ఇన్సైడ్ ఫిగర్ అక్కడ ఏముంది ట్రయాంగిల్ ఉంది ఇక్కడ కూడా ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ డాట్ అనేది మనకి సర్కిల్ షేప్లో ఉంది ఇక్కడ బయటకు మనకి ఏంటి రావాలి ఓపెన్ సర్కిల్ రావాలి అంటే దిస్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో సో ఇన్సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి ఇక్కడ ట్రయాంగిల్ షేడెడ్ వచ్చింది ఇక్కడ ట్రయాంగిల్ ఎంటీది వచ్చింది ఇక్కడ సర్కిల్ అనేది షేడ్ అయ్యింది బయటకు మనకి సర్కిల్ అనేది ఏం రావాలి ఎంటీ సర్కిల్ రావాలి సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఎస్ నెక్స్ట్ వన్ సో వాట్ ఈస్ నెక్స్ట్ వన్ yellow blue man ఫర్ ఎగ్జాంపుల్ yellow అనేది ఏంటమ్మా కలర్ yellow అనేది ఏంటి కలర్ నెక్స్ట్ బ్లూ అనేది కూడా కలరే బట్ రెండు కూడా సేమ్ కలర్సా రెండు కూడా సేమ్ కలర్స్ కాదు yellow అనేది సపరేట్ కలర్ బ్లూ అనేది సపరేట్ కలర్ నెక్స్ట్ వన్ మ్యాన్ అనేది దానికి అసలు సంబంధమే లేదు అవునా కాదా సో ఈ 3 కూడా డిఫరెంట్ టైప్స్ yellow అనేది సెపరేట్ కలర్ బ్లూ అనేది సెపరేట్ కలర్ మ్యాన్ అనేది సెపరేట్ హ్యూమన్ బీయింగ్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ సెపరేట్ గా రావాలి సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 3 కూడా సెపరేట్ గా మనం తీసుకోవాలి కలర్ అనేది yellow కలర్ అనేది సెపరేట్ బ్లూ కలర్ అనేది సెపరేట్ మ్యాన్ అనేది సెపరేట్ సో 3 కూడా సెపరేట్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్
The word that cannot be formed with the from the letters of the 1000 is dash. అంటే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి కన్ఫర్మ్ గా వస్తున్న క్వశ్చన్ ఇది ఒకటి లేదా 2 3 ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంఎస్ పేపర్ తీసుకుంటే మీకు 3 క్వశ్చన్స్ మాక్సిమం 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2 ఏమో కెనాట్ బి ఫామ్ అంటాడు, ఒకటేమో కెన్ బి ఫామ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ లో ఏదైతే ఇచ్చారో అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ లో ఏముందమ్మా, కెన్ బి ఫామ్ ఉందా, కెనాట్ బి ఫామ్ ఉందా? ఇది కెనాట్ బి ఫామ్. కెనాట్ బి ఫామ్ అంటే అర్థం ఏంటి, ఏది అవ్వదు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 1000, ఈ 1000 లో ఏది అవ్వదు ఆ లెటర్ మనకు కావాలి. సో SAND శాండ్, ఆల్రెడీ ఇక్కడ SAND శాండ్ ఉంది, అవునా కాదా? సో SAND శాండ్ అనేది అవుతున్నది. నెక్స్ట్ DATE డేట్, DAT వేర్ ఇస్ ద ఈ అనేది మనకి ఇక్కడ ఎక్కడ మనకు లేదు. సో డేట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ B is the answer for this question. అర్థం లేదు అందరికీ, బికాస్ ఈ అనేది అక్కడ ఇచ్చిన కండిషన్స్ లో ఇచ్చిన క్వశ్చన్ లో ఈ అనేది లేదు. సో ఆప్షన్ B is the answer for this question. అర్థం లేదు అందరికీ. సో ఆటోమేటిక్ గా మీ HAND, సో H ఇక్కడ ఉంది, A ఉంది, N ఉంది, D ఉంది. సో HAND అవుతుంది. THOU స్టార్టింగ్ లెటర్స్ అవి. సో ఈ 3 కూడా మనకి అవుతాయి. బట్ అవ్వలేనిది ఏంటమ్మా, డేట్. సో ఈ డేట్ మాత్రం మనకి అవ్వదు. సో దట్ ఈస్ ద ఆప్షన్ B is the answer. బికాస్ అవ్వలేనిదే మనకు కావాలి, కెనాట్ బి ఫామ్ అంటే కదా క్వశ్చన్ లోని. సో అవ్వలేనిదే మనకు కావాలి కాబట్టి ఆప్షన్ B is the answer for that question. అదే అందరికీ ఎస్. మళ్ళీ ఇక్కడ వచ్చేది నాన్ వెర్బల్ నుంచి వచ్చింది. వాట్ ఈస్ ద క్వశ్చన్, ఆడ్ మెన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి ఇక్కడ. అర్థమైంది అందరికీ. సో ఆడ్ మెన్ అవుట్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫిగర్స్ ఇచ్చారు, ఇది 4 లో 3 అనేది సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆన్సర్. అర్థమైంది అందరికీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ టైప్ లో ఉంది, ఇక్కడ కూడా బాక్స్ టైప్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్ టైప్ లో ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది. చెక్ చేస్తున్నారు అందరూ, ఇక్కడ యారో మార్క్ ఉంది. సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది, ఇక్కడ బాక్స్ టైప్ ఉంది, ఇక్కడ కూడా బాక్స్ టైప్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది. అర్థమైందా? సో మనకి ఈజీగా ఆన్సర్ అనేది అర్థమైంది. ఏంటి అర్థమైంది అందరికీను, ఏదైతే 2 బాక్సెస్ ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆన్సర్. రిమైనింగ్ వాటిలో ఒక బాక్స్ ఒక యారో మార్క్ కన్ఫర్మ్ గా ఉంటున్నాయి, బట్ ఒక దాంట్లో మాత్రం 2 బాక్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఆప్షన్, ఆప్షన్ A is the answer for this question. ఆప్షన్ A is the answer for this question. అర్థమైంది అందరికీను. సో ఏదైతే మనకి యారో మార్క్ బాక్సెస్ ఉన్నాయో అవి 3 ఫిగర్స్ ఉన్నాయి. సో ఆ 3 ఫిగర్స్ ని కంపేర్ చేసుకుంటే 2 కూడా బాక్సెస్ అనేవి ఏ ఆప్షన్ లో ఉన్నాయి. సో A అనేది మీకు ఆడ్ మెన్ అవుట్ అయ్యింది. సో ఈ 3 ఒకేలాగా ఉన్నాయి, A అనేది డిఫరెంట్ గా ఉంది. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. అర్థమైందా? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఏం చెప్పారు, వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ నుంచి కన్ఫర్మ్ గా బిట్ అనేది వస్తుందమ్మా. ఇప్పటికి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాయి వెన్ డయాగ్రామ్ నుంచి? 2 క్వశ్చన్స్ ఇచ్చారు సైనిక్లో. ఏంటంటే అవి ఇందాక ప్రీవియస్ మోడల్ మనం చేసాం, మ్యాను ఎల్లో కలర్ బ్లూ కలర్ అనేసి, అది వెన్ డయాగ్రామ్ సంబంధించిందే. సేమ్ యాస్టిస్ ఇది కూడా వెన్ డయాగ్రామ్స్ నుంచి మనకి ఇచ్చిందే. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, రైటింగ్, స్పీకింగ్, కమ్యూనికేషన్. సో ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 3టికి కూడా లింకప్స్ అనేవి ఉండాలి. అర్థమవుతలేదా? సో ఈ 3టికి కూడా లింకప్స్ అనేవి ఉండే క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మీరు బిట్స్ పెట్టాలి. సో వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్, రైటింగ్, స్పీకింగ్, కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయాలి అన్నా కొంత కమ్యూనికేషన్ అనేది మనకు కావాలి, వర్డ్స్ అనేవి మనకి ప్రొనౌన్సియేషన్ రావాలి. రాయాలన్నా సరే కమ్యూనికేషన్ మనకు తెలియాలి, మాట్లాడాలన్నా మనకి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కన్ఫర్మ్ గా ఉండాలి. సో ఈ రైటింగ్ కి స్పీకింగ్ కి కూడా మనకి ఏం కావాలి, కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ దట్ ఈస్ ద మిడిల్ వన్, కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ కాల్డ్ రైటింగ్, దిస్ ఈస్ కాల్డ్ స్పీకింగ్. అర్థమైంది అందరికీను. కమ్యూనికేషన్, రైటింగ్, స్పీకింగ్ ఆ 3 కూడా కన్ఫర్మ్ గా మనకు తెలియాలి. తెలిస్తేనే మనం చేయగలం, లేకపోతే మనం చేయలేం. అర్థమైంది లేదా? సో వాట్ ఈస్ ద డయాగ్రామ్, ఆప్షన్ D is the answer for this question. What is the answer? ఆప్షన్ D is the answer for this question. రైటింగ్, కమ్యూనికేషన్, స్పీకింగ్. ఈ 3 సర్కిల్స్ ఇలాగే పెట్టేసి ఇక్కడ రైటింగ్, ఇక్కడ స్పీకింగ్, ఇక్కడ కమ్యూనికేషన్ లాస్ట్ లో పెట్టడానికి మీకు ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అర్థమైంది లేదా? కమ్యూనికేషన్ అనేది మిడిల్ లో ఉండాలి, రైటింగ్, స్పీకింగ్ అనేది చెరో పక్క ఉండొచ్చు. అర్థమైందా? ఈ రైటింగ్ స్పీకింగ్ మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఇక్కడ స్పీకింగ్ తీసుకొని ఇక్కడ రైటింగ్ తీసుకున్నా పర్లేదు, లేదా ఇక్కడ రైటింగ్ ఇక్కడ స్పీకింగ్ తీసుకున్నా పర్లేదు. బట్ మిడిల్లో మాత్రం ఏంటి ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ D. ఆప్షన్ D is the answer. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటమ్మా మనకి 9, 72. నెక్స్ట్ వన్ 12, 132. నెక్స్ట్ వన్ 10, 90. నెక్స్ట్ వన్ 5, 30.
సో ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో కూడా మనకి ఏం కావాలి ఆడ్ మెయిన్ అవుట్ మనకు కావాలి సో 9 టేబుల్లో 72 క్యాన్సిల్ అవుతుంది 12 టేబుల్లో 132 కూడా క్యాన్సిల్ అవుతుంది 10 టేబుల్లో 90 క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్లో 30 క్యాన్సిల్ అవుతుంది అంటే ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన మల్టిపుల్స్ ఇచ్చారు వాళ్ళు అవునా కాదా సేమ్ వీటి మల్టిపుల్సే ఇచ్చారు బట్ మనం ఆ లాజిక్లో మనం చేయకూడదు బికాస్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్న మల్టిపుల్సే అవునా కాదా సో ఇప్పుడు చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 9 స్క్వేర్ 9 స్క్వేర్ మైనస్ 9 For example, what is 9 square? 81. So 81 minus 9 is equal to entama 72. అర్థమైంది అందరికీ నో సో 81 minus 9 is equal to 72. So same as is దీన్ని చూడండి 12 square అంటే ఎంత 12 square minus 12. So what is the meaning for that? 144 minus 12 that is equal to 132. 144 minus 12 అంటే ఎంతమ్మా 132. So same as is ఇక్కడ కూడా 10 square అంటే ఎంత 100. Okay, 10 square minus 10. Okay, 10 square అంటే ఎంత 100 minus 10 is equal to ఎంత వస్తుంది 90 100 minus 10 is equal to ఎంతమ్మా 90 సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా 144 minus 12 is equal to 132 సేమ్ యాజ్ ఇస్ దీనికి కూడా చేద్దాం అలాగే సో 5 square సో 5 square minus 5 సో 5 square అంటే ఎంత 25 minus 5 is equal to ఎంత రావాలి మనకి 20 రావాలి బట్ ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇలా ఈజీగా మీరు సింప్లిఫికేషన్ చేసుకుంటే మీకు దేనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అర్థమైంది లేదా సో 9 square minus 9 అంటే 81 minus 9 is equal to 72 12 square minus 12 144 minus 12 is equal to 132 సో 5 square minus 5 square అంటే 25 minus 5 చేస్తే మనకి అక్కడ కావాల్సింది 20 బట్ ఇక్కడ ఉన్నది ఎంత 30 ఉంది సో దిస్ ఇస్ ద రాంగ్ వన్ నెక్స్ట్ 10 square minus 10 square అంటే 100 minus 10 is equal to 90 దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ సో ఈ ప్రాసెస్ మూడు కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి బట్ ఇది మాత్రం తేడాగా ఉంది సో ఆ రివర్స్ లో ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మెయిన్ అవుట్ మనకి ఇక్కడ ఏం చేసాం -5 కి +5 చేసారు వాళ్ళు సో 30 వచ్చింది దట్ ఈస్ ద ఆడ్ మెయిన్ అవుట్ నెక్స్ట్ వన్ yes logical question the bus for Mumbai leaves every 30 minutes from Nagpur bus depot అంటే అర్థం ఏంటమ్మా ముంబై నుంచి నాగపూర్ వెళ్ళవలసిన బస్సు ఫ్రమ్ నాగపూర్ బస్ డిపో ద బస్ ఫర్ ముంబై లీవ్స్ ఎవ్రీ 30 minutes ఫ్రమ్ నాగపూర్ డిపో నాగపూర్ నుంచి ముంబైకి ఎవ్రీ 30 minutes కి ఒక బస్సు అనేది మూవ్ అవుతుందంట అర్థం లేదా సో నాగపూర్ నుంచి ముంబైకి ఎవ్రీ 30 minutes కి ఒక బస్సు అనేది మూవ్ అవుతున్నది నెక్స్ట్ ద ఎంక్వైరీ క్లర్క్ టోల్డ్ ఏ పర్సన్ దట్ ద బస్ ఫర్ ముంబై లెఫ్ట్ ఫర్ 10 minutes ago and the next bus will leave at 10:30 AM సో ఒక ఎంక్వైరీ కౌంటర్ దగ్గర వెళ్ళి అడిగితే అతను ఏం చెప్పారు ఒక ప్యాసింజర్కి ఏం చెప్పారమ్మా ద బస్ ముంబై లెఫ్ట్ 10 minutes ఎగో 10 నిమిషాలు ముందే ఎగో అంటే ఏంటి పాస్ట్ టెన్స్ అవునా కాదా ఎగో అంటే ఏంటి పాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోయినది సో 10 minutes ముందే ముంబైకి ఒక బస్సు వెళ్ళిపోయింది నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉందంట 10:30కి ఉందంట అయితే వెన్ డిడ్ ద ఎంక్వైరీ క్లర్క్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద ప్యాసింజర్ ఆ ప్యాసింజర్కి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు అది మన క్వశ్చన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్రిక్ ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి వస్తున్నాం ఓకేనా మనం స్కూల్కి వస్తున్నాము అంటే అర్థం ఏంటమ్మా మనకి 9 o'clock స్కూల్ వచ్చింది అనుకోండి 9 o'clock స్కూల్ బెల్ మోగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9:15 స్కూల్కి వెళ్ళారు ఓకే 9:15 మీరు స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు పావు గంట ముందే అంటే 15 minutes ముందే ప్రేయర్ అయిపోయింది 15 minutes ముందే బెల్ అయిపోయింది అంటే అర్థం ఏంటి మీరు వెళ్ళింది లేట్గా వెళ్ళారు 9:15 మీరు వెళ్ళారు అందుకే 15 minutes ముందు బెల్ అయిపోయింది అంటే అర్థం ఏంటి 9 o'clock బెల్ అయిపోయింది అర్థం లేదా సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా మనం ఎంక్వైరీ క్లర్క్ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటి 10 minutes తర్వాత మనం వెళ్ళాం ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కట్గా ఇచ్చారు ఎవ్రీ 30 minutes కి ఒక బస్సు ఉందని ఎక్కడుంది ఎవ్రీ 30 minutes ఒక బస్సు ఉంది నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంది 10:30కి నెక్స్ట్ బస్ ఉంది అంటే 10:30కి ఏంటుందమ్మా నెక్స్ట్ బస్ 10:30కి ఉంటే ముందు బస్ ఎన్ని గంటలకు ఉన్నట్టు 10 o'clock కదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అన్నాడు కదా అవునా కదా సో ఫస్ట్ బస్ మనకి ఎక్కడ ఉన్నట్టు 10 o'clock ఫస్ట్ బస్ ఉంది నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటుంది 10:30కి మనకి నెక్స్ట్ బస్ అనేది ఉంటుంది అర్థం లేదు అందరికీను సో మనం ఎప్పుడు వెళ్ళిపోయాం 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అంటే 10 o'clock బస్సుని 10 minutes ముందు వెళ్ళిపోయింది అంటే మీరు ఎప్పుడు అడిగారు 10:10కి మీరు అడిగారు 10:10 AM మీరు అడిగితేనే వాడు 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అని చెప్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలాగే 9:15కి మనం స్కూల్కి వెళ్తే
15 minutes ముందే బెల్ అయిపోయింది అంటాడు. అంత అర్థం ఏంటి? మనం వెళ్ళింది లేట్గా వెళ్ళాం. సేమ్ ఇక్కడ కూడా 10 o'clock బస్సు వెళ్ళిపోయింది అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు? 10 minutes తర్వాత మీరు వెళ్ళారు ఎంక్వైరీ కౌంటర్కి. అందుకే 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అని చెప్పారు. అర్థమైందా? 10 minutes తర్వాత మీరు ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళారు కాబట్టి 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది. అది ఏ బస్సు? 10 o'clock బస్సు అంటే 10:10కి మీరు ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళారు. అర్థమైంది అందరికీను? సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా? సో నెక్స్ట్ వన్, ఇది అందరికీ అర్థమైంది కదమ్మా. 10:10 అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఆప్షన్ బి 10:10 AM దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7, 11, 9, 20, 29, 49 డాష్. సో దిస్ ఈస్ ద సిరీస్. ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది? సిరీస్ నుంచి వచ్చింది. సో ఈ సిరీస్ నుంచి టాపిక్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్రీజ్ అయ్యింది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ 11కి 9కి డిఫరెన్స్ ఎంతమ్మా? 2 డిఫరెన్స్ అంటే -2 డిఫరెన్స్. 2 కాదు -2 డిఫరెన్స్. 11కి 9కి కదా మనం చెక్ చేయాలి. సో 11కి 9కి డిఫరెన్స్ ఎంత? -2. 9కి 20కి డిఫరెన్స్ ఎంత? దట్ ఈస్ కాల్డ్ +11. సో సిరీస్ అనేది -2 +11 +9 +20 సిరీస్ అయితే మనకు సెట్ అవుతుంది. అక్కడ మనకి ఏంటి కానీ సిరీస్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి, లేదనుకుంటే సంథింగ్ లాజిక్ అయినా ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్గా ఉండాలి. అంటే ఏది ఇక్కడ లేదు కాబట్టి మనకి 11 + 9 ఇది ఫ్రంట్ నెంబర్ అనేది మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళాం. అర్థం లేదా? సో ఇక్కడ ఈ నెంబర్ కావాలి అంటే ఏంటి రావాలమ్మా? 11 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు 20. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మళ్ళీ ఇది కావాలి. సో 20 + 9. What is the answer? 20 + 9 29. Same as is 29 + 20 that is equal to 49. So 29 + 20 that is equal to 49. మనకి ఏం కావాలి నెక్స్ట్? 49 + 29. ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. 49 + 29. What is the answer? 49 + 29 78. 78 ఎక్కడ ఉందమ్మా ఆప్షన్? So 78. Option A is the answer for this question. What is the answer? Option A. That is the answer for this question. 78. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ 9కి 11కి ప్లస్ చేస్తే 20, 20కి 9కి ప్లస్ చేస్తే 29, 29కి 20కి ప్లస్ చేస్తే 49, 49కి 29కి ప్లస్ చేస్తే 78. దట్ ఈస్ ద ప్రాసెస్. అర్థమైంది అందరికీను? ఎస్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 78 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఎస్, మళ్ళీ మనకి ఏంటి ఇచ్చారమ్మా? దిస్ ఇస్ నాన్ వెర్బల్. నాన్ వెర్బల్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వెన్ ఏ మిర్రర్ ఈస్ కెప్ట్ ఎట్ ద లైన్ MN అంటే MN ఏదైతే ఉందో ఇక్కడ మనకి మిర్రర్ అనేది పెట్టారు. ఆ మిర్రర్ ఇమేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అనేసి. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఆటోమేటిక్గా మీకు చెప్పాను మిర్రర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? మిర్రర్ ఇమేజ్ అనేది లెఫ్ట్కి రైట్, రైట్కి లెఫ్ట్ ఇలా మాత్రమే చేంజ్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్లో ఏం చేంజ్ అవుతుంది? ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ రైట్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ ఇమేజ్. అదే వాటర్ ఇమేజ్ అనుకోండి, టాప్ అండ్ బాటమ్. ఓకేనా? టాప్ అండ్ బాటమ్ రివర్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అయితే రైట్ అండ్ లెఫ్ట్ కి చేంజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ ఇమేజ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారమ్మా? మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు. అంటే కన్ఫర్మ్ గా మనకి ఈ మిర్రర్ ఇమేజ్ లో మనకి ఏంటి రావాలి? దిస్ ఈస్ ద బాక్స్ ఇలా మనకు రావాలి. బికాస్ ఇది ఇటుపక్క వెళ్ళాలి కదా, రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేయాలి. రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఈ రెక్టాంగిల్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేయాలి. సర్కిల్ అనేది సేమ్ అదే స్పాట్లో ఉండాలి. బికాస్ ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్న ఒకటే సర్కిల్లో, అవునా కాదా? సో ఇలాంటి డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందమ్మా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ లో రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. సో ఈ రెండు రెక్టాంగిల్స్ లేవు కాబట్టి క్యాన్సిల్. సో బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ కూడా రెక్టాంగిల్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ డయాగ్రామ్ ఈజీగా మీరు చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఆప్షన్ సిలో సేమ్ డయాగ్రామ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే నాన్ వెర్బల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? కన్ఫర్మ్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ తీసుకోవాలి. లేదా అనుకుంటే డైరెక్ట్ గా క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో ఆ క్వశ్చన్ బేస్ మీద మీరు వెళ్తే ఈజీగా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అర్థమైంది అందరికీను? సో మిర్రర్ ఇమేజ్ మీకు అర్థమైంది. వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్? రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ ఇవి చేంజ్ అవుతాయి, రిఫ్లెక్షన్ అవుతాయి. అదే వాటర్ ఇమేజెస్ అంటే ఏం చేంజ్ అవుతాయి అమ్మా? టాప్ అండ్ బాటమ్. ఈ టాప్ అండ్ బాటమ్ రెండు కూడా వాటర్ ఇమేజెస్ లో చేంజ్ అవుతాయి. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, పాయింటింగ్ టువర్డ్స్ ఏ మ్యాన్ ఏ లేడీ సెడ్ అంటే ఇది ఏ టాపిక్ నుంచి ఇచ్చారో మనకి? బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదర్ ఆర్ఎంఎస్కి అయినా సరే, సైనిక్ అయినా సరే, నవోదయ అయినా సరే, ఏ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినా బ్లడ్ రిలేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మినిమం 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థం లేదా? సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్?
పాయింటింగ్ టువర్డ్స్ ఏ మ్యాన్ ఒక మ్యాన్ పాయింట్ చేస్తూ ఏ లేడీ సెడ్. ఎవరు చెప్తున్నారమ్మా క్వశ్చన్ అనేది? లేడీ చెప్తున్నారు, అంటే ఫీమేల్ చెప్తున్నారు క్వశ్చన్. హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై హస్బెండ్స్ బ్రదర్. హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై హస్బెండ్స్ బ్రదర్. మై అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మై అంటే అర్థం ఏంటమ్మా? లేడీ. మై అంటే అర్థం ఏంటి? లేడీ. బికాస్ ఏ లేడీ సెడ్ అంటే ఏంటి? ఫీమేల్ చెప్తున్నారు క్వశ్చన్, అక్కడ మై అన్నారు. మై ఈజ్ బిలాంగ్స్ టు ఫీమేల్, అంటే మై అనేది లేడీకి సంబంధించిన క్వశ్చన్. సో మై, దిస్ ఈస్ ద మై. ఓకేనా? మై. నెక్స్ట్ వన్, మై తర్వాత ఏముంది? హస్బెండ్స్ బ్రదర్. మై తర్వాత ఏముందమ్మా? హస్బెండ్స్ బ్రదర్. మై తర్వాత హస్బెండ్కి బ్రదర్. మై తర్వాత హస్బెండ్కి బ్రదర్. ఇప్పుడు మైకి ముందు ఏముంది చూడండి, మైకి ముందు సన్ ఉంది. సో ఎస్, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఈ బ్రదర్ దగ్గర ఉన్నాం. సో ఈ బ్రదర్ దగ్గర నుంచి సన్కి రావాలి మనం. ఈ బ్రదర్ దగ్గర నుంచి ఎక్కడ రావాలి మనం? సన్కి రావాలి. సో దట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. అర్థమైందా కదా అందరికీ? సో ఏం చెప్పారమ్మా? హీ ఈజ్ ద సన్ ఆఫ్, అంటే హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై హస్బెండ్స్ బ్రదర్. అర్థమైందా క్వశ్చన్ మీకు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై హస్బెండ్స్ బ్రదర్. నా హస్బెండ్ యొక్క బ్రదర్ యొక్క కొడుకు వాడు. అర్థమైందా? సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు? హౌ ఈస్ ద లేడీస్ హస్బెండ్ రిలేటెడ్ టు ద మ్యాన్. ఈ మ్యాన్కి లేడీస్ హస్బెండ్ ఏమవుతాడు? అర్థమైంది లేదా? ఈ మ్యాన్కి లేడీ యొక్క హస్బెండ్, ఇతను ఈ మ్యాన్కి ఏమవుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ యొక్క బ్రదర్ మనకి ఏమవుతారమ్మా? అంకుల్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఫాదర్ యొక్క బ్రదర్ మనకి ఏమవుతారు? అంకుల్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది జాగ్రత్తగా చూసుకోండి. బికాస్ మై ఏదైతే ఉందో అది ఎవరు చెప్తున్నారు, మై అనేది దేనికి బిలాంగింగ్స్ టు ఉంది, అది మనం ఫస్ట్ చూసుకోండి. సో మై ఈజ్ రిలేటెడ్ టు లేడీ, అంటే మై అనేది లేడీకి సంబంధించి ఉంది. సో మీ లేడీకి యొక్క హస్బెండ్, మై తర్వాత ఏముంది? హస్బెండ్స్ బ్రదర్. సో హస్బెండ్ యొక్క బ్రదర్కి మనం మై ముందు ఏముందేమో? సన్. సో బ్రదర్ యొక్క కొడుకు, సన్ అంటే కొడుకు. సో దాన్ని ఉద్దేశించి మనం క్వశ్చన్ అనేది ట్యాగ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థం లేదా? సో మనకి ఇప్పుడు ఏమడిగారు? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సన్ అండ్ లేడీస్ హస్బెండ్కి ఆ కొడుక్కి లేడీస్ హస్బెండ్ ఏమవుతాడు? దట్ ఈస్ ద క్వశ్చన్. అర్థం లేదా అందరికీ? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. Which among the following words will come second in the dictionary? So dictionary order అనేది ఇక్కడ తీసుకోవాలి. dictionary order తీసుకొని మనం చేయాలి. So what is the first one? Preside. Next one, Presedency. Next one, Presentship. Next one, Present. ఓకే, ఇవి మనకి ఇచ్చిన వర్డ్స్. ఈ వర్డ్స్ లోంచి ఏది సెకండ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సెకండ్ వస్తుంది అంటే అర్థం ఏంటి? డిక్షనరీ ఆర్డర్. సో అందరిలో కూడా కామన్ గా ఉన్నవి ఏంటి? PRESIDE. సో అన్నిట్లో కూడా PRESIDE కామన్, PRESIDE కామన్, ఇక్కడ వరకు కామనే ఉన్నాయని కూడా. సో ఇక్కడ ఫస్ట్ రావాల్సింది ఏంటైతే కన్ఫర్మ్ గా ఈ వర్డే ఫస్ట్ వస్తుంది మనకి, అవునా కదా? ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది, అవునా? కామన్ గా ఉన్నవన్నీ కూడా ఎండ్ అయిపోయి. సో ఫస్ట్ మనకి రావాల్సింది ఈ ఏ ఫస్ట్ రావాలి. నెక్స్ట్ రావాల్సింది ఇక్కడ మనకి ఏముందమ్మా? ఎన్ ఉంది, ఇక్కడ కూడా మనకి NT ఉంది, ఇక్కడ NC ఉంది, ఇక్కడ NT ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా NT ఉంది. సో మనకి ఆటోమేటిక్గా థర్డ్ లెటర్ అనేది N అనేది మనకి క్యాన్సిల్ అయిపోతే తర్వాత ఏముంది? ఇక్కడ C ఉంది, ఇక్కడ T ఉంది, ఇక్కడ కూడా T ఉంది. అంటే ఏ లెటర్ సెకండ్ రావాలి? ఇక్కడ ఏదైతే C ఉందో దట్ ఈస్ కాల్డ్ సెకండ్ లెటర్. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవే మనకు వచ్చాయి. అంటే ఫస్ట్ లెటర్ ఇదే వచ్చింది, సెకండ్ లెటర్ అదే వచ్చింది. అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఎందుకు బి అనేది? మన క్వశ్చన్లో ఏమడిగాడు? వాట్ విల్ బి కమ్ టు ద సెకండ్, సెకండ్ ఏంటి వస్తుంది అడిగాడు. సో సెకండ్ వచ్చే వర్డ్ కావాలి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, ప్రెసిడెన్సీ. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైంది కదా అందరికీను. సో ఫస్ట్ ఏవైతే కామన్గా ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ లెటర్స్ నుంచి మనం ఆటోమేటిక్గా డిక్షనరీ ఆర్డర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పొచ్చు. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ వన్, 5 girls are sitting in a row. Pratima is to the right of Mona, Nidhi is to the left of Mona, but to the right of Natasha. Pratima is to the left of Anu. The girl at the extreme left is dash. అంటే ఒక రోలో తీసుకున్నారమ్మా. ఒక రోలో ఎంతమంది ఉన్నారు? 5 గర్ల్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో 1
2 3 4 5 ఒక రోలో ఎంతమంది కూర్చున్నారమ్మా 5 గర్ల్స్ అనే వాళ్ళు రోలో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రో కూడా మనం తీసుకుందాం. 2 పాసిబిలిటీస్ తీసుకోవాలి కదా మనం. సో 2 పాసిబిలిటీస్ 1 2 3 4 5 2 పాసిబిలిటీస్ మనం తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు చెక్ చేయండి ఏం చెప్పారు క్వశ్చన్లోని. ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనా, నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది మోనా. అంటే ప్రతిమ అనేది ఎక్కడైతే కూర్చుంది ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు కదా ప్రతిమని. సో ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనా, మోనాకి రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రతిమ అనేది ఉంది. నెక్స్ట్ నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోనా, మోనాకి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారమ్మా నిధి అనేది ఉంది. నిధి అనేది మోనాకి లెఫ్ట్ లో ఉంది. నెక్స్ట్ బట్ టు ద రైట్ ఆఫ్ నతాషా, సో దిస్ ఈజ్ నిధి బట్ టు ద రైట్ ఆఫ్ నతాషా, నతాషాకి రైట్ సైడ్ లో నిధి ఉంది. నెక్స్ట్ ప్రతిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అను, ప్రతిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అను, అనుకి లెఫ్ట్ లోనే ప్రతిమ అనేది ఉండాలంట. సో అను ఎక్కడెక్కడ మనం తీసుకోవచ్చు, అను అనేది ఎక్కడైనా మనం తీసుకోవచ్చు ఓకేనా. అనుకి లెఫ్ట్ లో ప్రతిమ అనేది ఉండాలంట. ద గర్ల్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఈస్ జష్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఎవరైతే ఉన్నారు అది మన క్వశ్చన్ అనేది అడిగారన్నమాట. సో ఆటోమేటిక్గా మనం ఇదంతా కూడా మనం ప్లేస్ చేయకూడదా, ఈజీగా మనం ప్లేస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్లోనే చూడండి ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనా. సో ప్రతిమ అనేది ఇక్కడ తీసుకుంటే ఎండింగ్ పొజిషన్లో తీసుకుంటే ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనా, మోనాకి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రతిమ ఉంది. నెక్స్ట్ నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోనా, నిధి అనేది మోనాకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. నెక్స్ట్ బట్ టు ద రైట్ ఆఫ్ నతాషా, నతాషాకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. నెక్స్ట్ వన్ ప్రతిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్, ప్రతిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అను, ప్రతిమ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఎవరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి, అనుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎవరు ఉండాలమ్మా ప్రతిమ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే అనుకి రైట్ హ్యాండ్ సైడ్లో ప్రతిమ ఉంది. సో ఇక్కడ తీసుకునేది మనం రాంగ్, అదే లేదా. సో అందుకే 2 పాసిబిలిటీస్ ఎట్ ఏ టైం మనం చెక్ చేయమని చెప్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఈ డేటా అనేది ఉండకూడదు ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేద్దాం లైన్ని, ఎక్స్టెండ్ చేసి దిస్ ఈజ్ ద అను. అర్థమైంది అందరికీను. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అర్థమైంది అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనా, ప్రతిమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ మోనాకి రైట్ సైడ్లో ఉంది. నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోనా, నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్, నిధి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోనా, మోనాకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నిధి ఉంది. నెక్స్ట్ వన్ బట్ టు ద రైట్ ఆఫ్ నతాషా, నతాషాకి రైట్ హ్యాండ్ సైడ్లో నిధి ఉంది. ప్రతిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అను, అనుకి లెఫ్ట్ లో ప్రతిమ ఉంది. సో నెక్స్ట్ వన్ ద గర్ల్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఈస్ డాష్, ఎక్స్ట్రీమ్ ఎండింగ్ లో ఎవరమ్మా ఉన్నారు నతాషా. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఓకే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకుని తీసుకోవచ్చు ఏ క్వశ్చన్స్ అయినా. అర్థమైంది లేదు అందరికీను. సో మీకు ఒకసారి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కన్ఫర్మ్గా మీకు ఏం తెలియాలమ్మా, కన్ఫర్మ్గా మీకు తెలియవలసింది 2 పాసిబిలిటీస్తో చెక్ చేసుకోవాలి. ఇది సైనిక్ చిన్నగా క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసి గెలిచారు. ఒకవేళ డేటా అనేది పెద్ద ఇచ్చాడు అనుకోండి కన్ఫర్మ్గా 2 డయాగ్రామ్స్ అనేది ఎట్ ఏ టైం తీసుకుంటే మీకు టైం టేకన్ అనేది ఉండదు. మీకు ఎలా ఇచ్చినా సరే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అర్థమైందా. 2 డయాగ్రామ్స్ అనేవి తీసుకుంటే ఒక డయాగ్రామ్లో రాంగ్ అయినా ఒక డయాగ్రామ్లో మీకు రైట్ అవుతుంది. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సింపుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా సరే, పజిల్ టెస్ట్ అయినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. పజిల్ టెస్ట్ అయినా సరే సేమ్ ఇలాగే 2 డయాగ్రామ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఫాస్టెస్ట్ అవుతుంది, టైం టేకన్ తగ్గుతుంది. అదే లేదా టైం ఎక్కువ తీసుకోవద్దు ఇలా తీసుకొని 2 డయాగ్రామ్స్ తీసుకుంటే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నటాషా. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. సో డిక్షనరీ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంటే డిక్షనరీ ఆర్డర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయమ్మా 2 క్వశ్చన్స్ అనేవి డిక్షనరీ ఆర్డర్ నుంచి వచ్చాయి. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే క్వశ్చన్లోనే చెక్ చేద్దాం ఇప్పుడు. ఎస్ క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ ఏముందమ్మా అన్నిట్లో కూడా డి కామన్. సో అన్నిట్లో కూడా డి కామన్ ఉంది, డి క్యాన్సిల్ చేయండి. అన్నిట్లో కూడా డి కామన్ ఉంది. సెకండ్ దాంట్లో ఏముంది దిస్ ఈజ్ ఓ, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ ఓ, సెకండ్ వన్ ఓ, థర్డ్ వన్ ఆర్, ఫోర్త్ది కూడా ఆర్, ఫిఫ్త్ది ఐ. సో విచ్ వన్ ఈజ్ కమ్స్ ఫస్ట్, వీటన్నిటిలో కూడా ఓ ఈజ్ 15, ఆర్ ఈజ్ 19, ఐ ఈజ్ 9. సో ఫస్ట్ మనకి ఏంటి రావాలమ్మా 5 అనేది ఫస్ట్ రావాలి ఓకేనా. 5 అనేది ఫస్ట్ అంటే ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, 5 అక్కడ వచ్చింది కదా. సో 5 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకుంటే మళ్ళీ ఓ ఉంది, మళ్ళీ ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆల్రెడీ 5th వన్ అయిపోయింది మనకి, ఇదే ఫస్ట్ రావాలి. ఇక్కడ ఆర్ ఉంది, ఓ ఉంది, విచ్ వన్ ఈస్ కమ్ ఫస్ట్, ఓ ఈస్ ద కమ్ ఫస్ట్. సో ఇక్కడ సెకండ్ థర్డ్ లెటర్ చూడండి, దిస్ ఈస్ ఆల్సో ఓ, దిస్ ఈస్ డబ్ల్యూ. సో విచ్ వన్ ఈస్ కమ్స్ ఫస్ట్, డబ్ల్యూ ఓ వస్తుంది ఫస్ట్ అంటే 5 1. నెక్స్ట్ వన్ ఎంత రావాలి 2 రావాలి.
నెక్స్ట్ వన్ 2 5 1 2 ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా 5 1 2 5 1 2 2 ఆప్షన్స్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్గా మళ్ళీ మనం ఫోర్త్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ 2 R's ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడది ఈ ఫోర్త్ దాంట్లోని థర్డ్ దాంట్లో కూడా సెకండ్ లెటర్ అనేది ఆర్ ఉన్నాయి థర్డ్ లెటర్ చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ ఓ దిస్ ఈజ్ ఏ థర్డ్ లెటర్స్ ఏంటమ్మా థర్డ్ దాంట్లో ఓ ఉంది ఫోర్త్ దాంట్లో ఏ ఉంది విచ్ వన్ ఈజ్ కమ్స్ ఫస్ట్ ఏ ఈజ్ ద కమ్స్ ఫస్ట్ అంటే 4 అనేది రావాలి నెక్స్ట్ 3 రావాలి సో వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్ 5 1 2 4 3 5 1 2 4 3 ఆప్షన్ A is the answer. What is the answer? Option A is the answer for this question. ఎలాగ అర్థమైంది కదా ఆటోమేటిక్గా 5 1 2 4 3 ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో అదే అంటే డిక్షనరీ ఆర్డర్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిక్షనరీ ఆర్డర్ 5 1 2 4 3 దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైంది లేదా అందరికీ సో ఏ లెటర్ తర్వాత ఏ లెటర్ వస్తుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది తెలుస్తుంది అర్థమైందా ఎస్ నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఈ టాపిక్ ఎందులోంచి వచ్చిందో చెప్పగలరు ఎవరైనాను సో ఎనాలజీ నుంచి ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గ్రీన్ సో గ్రీన్ అంటే ఏంటమ్మా ఆటోమేటిక్గా మీ అందరికీ తెలుసు గ్రీన్ అంటే ఏంటి కలర్ గ్రీన్ అంటే ఏంటి కలర్ ఇన్ ద సేమ్ వే మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి యాపిల్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి యాపిల్ అనేది ఏంటి ఫ్రూట్ యాపిల్ అనేది ఏంటి ఫ్రూట్ దట్స్ ఇట్ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఓకేనా సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గ్రీన్ అనేది కలర్ అయితే యాపిల్ అనేది ఏమవ్వాలి ఫ్రూట్ దట్ ఈస్ ద ఆన్సర్ అర్థమైంది అందరికీను సో ఎనాలజీ నుంచి చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనేది ఇచ్చారు ఇది ఆల్రెడీ అందరూ అటెంప్ట్ చేసేయగలరు క్వశ్చన్ నెక్స్ట్ వన్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అని అడిగారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇచ్చిన క్వశ్చన్లో మీకు ఏం చెప్పానమ్మా ఎలా తీసుకోవాలని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ this is 1 this is 2 this is 3 this is 4 this is 5 this is 6 ఓకే ఇలా నెంబరింగ్ తీసుకుంటే మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది అర్థమైంది అందరికీను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 అనేది మనకి స్క్వేర్లా కనబడుతున్నది ఈ 4 అనేది చెక్ చేసుకుంటే ఇది మనకి ఎలా కనబడుతున్నది స్క్వేర్ లా కనబడుతుంది అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకే అంటే 4 అనేది మీకు రెక్టాంగిల్ కాదు అర్థమైంది లేదా ఈ 4 అనేది ఎలా కనబడుతుందమ్మా స్క్వేర్ లా కనబడుతుంది బట్ 3 అనేది రెక్టాంగిల్ లాగా కనబడుతుంది ఇక్కడ కొంచెం లెంగ్తీగా ఉన్నాయి సో 4 అనేది మాత్రం స్క్వేర్ లా కనబడుతుంది సో 1 2 3 5 6 ఇవైతే నెంబర్స్ ఇచ్చినా నెంబర్స్ ఇక్కడ చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతున్నాయి అవునా కదా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది 1 and 2 ఈ రెండు కలిసి ఒక రెక్టాంగిల్ ఇది అర్థమైంది కదా 1 and 2 ఈ రెండు కలిసి ఒక రెక్టాంగిల్ లాగా ఈ పెద్ద రెక్టాంగిల్ ఏదైతే ఉంది ఇది 1 and 2 రెండు కలిసి ఒకటి నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటమ్మా 3 and 4 ఈ రెండు కలిసి ఒక రెక్టాంగిల్ అర్థమైందా 3 and 4 నెక్స్ట్ వన్ 5 and 6 5 and 6 ఈ రెండు కలిసి ఒక రెక్టాంగిల్ సేమ్ యాజ్ ఇట్ ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళొచ్చు సో అవి స్క్వేర్ అవుతుందా రెక్టాంగిల్ అవుతుందా అనేది మాత్రం మీరు కన్ఫర్మ్గా చెక్ చేయండి అర్థమైంది లేదా సో ఇప్పుడు నేను ఎలాగైతే మీకు ప్లేస్మెంట్ చేసుకొని వెళ్తున్నానో ఇలా మీరు ప్లేస్మెంట్ చేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఏవి రెక్టాంగిల్స్ ఏవి స్క్వేర్స్ లేదా మనకి కొన్ని ఇలాంటి డయాగ్రామ్స్లోనే ట్రయాంగిల్స్ ఇస్తారు కొన్ని అర్థమైంది లేదా మ్యాక్సిమం 90% మీకు ఇచ్చేవేంటి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఏదో ఒక డయాగ్రామ్ ఇస్తారు అందులో కొన్ని ట్రయాంగిల్స్ ఇస్తారు ఆ ట్రయాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫిగర్ కౌంటింగ్ అంటారు ఇలాంటివే ఓకేనా ఈ ఫిగర్ కౌంటింగ్ ఎప్పుడు కూడా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇలా ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో ఇలా డయాగ్రామ్స్ తీసుకొని నెంబరింగ్ తీసుకొని లేదా నేమ్స్ ABCDEF ఇలా నేమ్స్ తీసుకొని మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి అర్థమైంది లేదా సో ఈజీగా ఆన్సర్స్ కావాలి అనుకుంటే నెంబరింగ్ తీసుకోవచ్చు లేదా నేమ్స్ తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే మీకు ఒకటే ఆన్సర్ అర్థమైందా సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేమ్స్ తీసుకోండి లేదా నెంబరింగ్ తీసుకోండి ఎలా తీసుకున్నా మీకు సేమ్ వస్తుంది అర్థమైందా సో ఇలా తీసుకొని మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఎంత వచ్చిందని ఓకే మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ yes complete the series with suitable options so ఈ సిరీస్ అనేది మనం కంప్లీట్ చేసి చెప్పాలి సో వాట్ ఈస్ ద సిరీస్ A dash A dash A dash A dash A B dash C so 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా 12 ఉన్నాయి ఇక్కడ 12 ఉన్నాయంటే 4 4 4 4 కొని తీసుకోవచ్చు 2 2 కింద తీసుకోవచ్చు బికాజ్ ఇక్కడ మనకి ఇచ్చింది ప్రతి దానికి గ్యాప్ ఇచ్చేసారు అన్నీ కూడా ఏస్ ఉన్నాయి అలా అక్కడ మాత్రం సి ఉంది అవునా కదా సో మనకి ఎలా వస్తుంది అనేది ఒకసారి మాత్రం ఐడెంటిఫై చేయాలి ఆప్షన్ బేస్ మీద వెళ్తే AB AC AB
ఏఏ ఏబి ఏసి సిసి అంటే ఆప్షన్ ఏ మాత్రం అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ లెటర్ ఏంటమ్మా బి ఉంది. సో ఇక్కడ బి తీసుకున్నాము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేయండి, దీన్ని 2 కింద డివైడ్ చేద్దాం. అప్పుడు ఏంటి వస్తుందో చెక్ చేద్దాం. 2 కింద డివైడ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ సెకండ్ లెటర్ అనేది బి ఉంది, అక్కడ మళ్ళీ సెకండ్ లెటర్ ఏముంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ ఏముందమ్మా సి ఉంది. సో ఇది ఆల్టర్నేట్గా చెక్ చేసుకుని వెళ్తే ఏబి ఇక్కడ మనకి సి రావాలి కదా, ఆల్టర్నేట్ అన్నాం కదా, ఆల్టర్నేట్లోనే వెళ్ళాలి మనం కూడా. సో ఆల్టర్నేట్ వెళ్తే సరిపోయిందా లేదా ఏబీస్? సో ఏబి సరిపోయింది. సో ఇప్పుడు ఏసీ కావాలి మనకి ఇక్కడ, అంటే కన్ఫర్మ్గా మనకి రావాల్సింది ఏ రావాలి, ఇక్కడ ఏసీ. సో ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, ఈ ఆల్టర్నేట్ ఏసీ. ఎస్. సో ఆల్టర్నేట్ ప్రాసెస్లో చెక్ చేసుకుని మనం వెళ్తే ఈజీగా ఆన్సర్స్ వచ్చాయి. సో ఏబిఏసి దట్ ఈస్ ద ఆప్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వన్ మనం పెట్టింది ఏంటమ్మా బి, సెకండ్ వన్ ఏం పెట్టాం సి, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ సి, లాస్ట్ వన్ ఏ. సో BCA. So where is the option? BCA, option D. So what is the option? Option D is the answer for this question. Option D is the answer for this question. ఎలా చేసాం అర్థమైంది అందరికీను? సో BCA, that is the series of this sequence. అర్థమైంది అందరికీను? సో ఆప్షన్ D is the answer for this question. BCA, that is the answer. సిరీస్ అనేది మెయిన్ మీకు ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో ఎనాలజీ, అంటే ఫిగర్ అనాలజీ, నాన్ వెర్బల్ నుంచి ఇచ్చారు. సో ఇఫ్ ద మిర్రర్ ఈస్ ద ప్లేస్డ్ ఆన్ ది లైన్ ఏబి, ఈ లైన్ ఏబి దగ్గర ఇక్కడ మిర్రర్ అనేది ప్లేస్ అయ్యింది. ఈ మిర్రర్ ప్లేస్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి, లెఫ్ట్ అనేది రైట్ అవ్వాలి, రైట్ అనేది లెఫ్ట్ అవ్వాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అవునా కదా. సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి అవ్వాలమ్మా, రైట్ హ్యాండ్స్ అనేది లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ అనేది రైట్ అయిపోవాలి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఈ ఫుల్గా డార్క్ అయిపోయి షేడింగ్ ఉంది, ఇది ఎటుపక్క రావాలి మనకి, రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. అదే ఎక్కడ ఉందో చెక్ చేయండి ఒకసారి ఇక్కడ. సో ఈ 3 ఆప్షన్స్ చెక్ చేసుకున్నా మనకి రైట్ హ్యాండ్ సైడ్ అంటే టాప్ లో ఉండాలి, అంటే ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్, నో డౌట్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ వచ్చింది, ఈ ఇక్కడ ఏదైతే మనకి బాక్స్ అనేది ఉందో ఈ బాక్స్ అనేది ఇక్కడికి రావాలి, అంటే రైట్ హ్యాండ్ సైడ్కి రావాలి, టాప్ లో. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో రావాలి అనుకుంటే ఉన్నది ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్. వాట్ ఈస్ ద ఆప్షన్? దట్ ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డిలో మాత్రమే అలా ఉంది, రిమైనింగ్ అన్నిట్లో కూడా నార్మల్గా ఉన్నాయి తప్ప పైకి బాక్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో బాక్స్ అయితే లేదు. సో ఈ మిర్రర్ ఇమేజ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఈ మిర్రర్ ఇమేజ్ లో లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ మూవ్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాక్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లోకి రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టాప్ లో రావాలి అంటే వేర్ ఇస్ ద ఆప్షన్? ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఎంత వచ్చింది మనకి ఈ క్వశ్చన్ కి, మిర్రర్ కౌంటింగ్ ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, yes, what is the next question? Find the missing numbers. Missing numbers మనం find out చేసి చెప్పాలి. 12, 15, 21, 30, 42, 57 డాష్. ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఆ లాస్ట్ లో మనకి ఎంత వస్తుంది అనేది మీకు కనిపించట్లేదా? ఒకసారి మళ్ళీ పక్కన రాస్తాం. సో చూడండి అమ్మా ఏం చెప్పారు ఇక్కడ, 12, 15, 21, 30, 42, 57 డాష్. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది లేదా? సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇక్కడ అన్ని కూడా సిమిలర్ గానే దగ్గరగానే ఉన్నాయి కదా అన్ని నెంబర్స్ కూడా. సో ఏమైనా డిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా? డిస్టెన్స్ ఏం లేవు, అన్ని కూడా పక్కనే ఉన్న నెంబర్స్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 12 and 15 అంటే ఎంత అమ్మా? 3 డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 12 కి 21 కి డిఫరెన్స్ ఎంత? దిస్ ఇస్ కాల్డ్ 6. 12 కి 21 కి డిఫరెన్స్ ఎంత? 6. 21 to 30 డిఫరెన్స్ ఎంత? 9. నెక్స్ట్ వన్ 12 డిఫరెన్స్. నెక్స్ట్ వన్ 12 కి 57 కి అంటే 15 డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఎంతమ్మా? 15 డిఫరెన్స్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్తే వాట్ ఈస్ ద నెక్స్ట్ డిఫరెన్స్? 3, 6, 9, 12, 15. వాట్ ఈస్ దిస్? అవన్నీ కూడా కన్ఫర్మ్ గా 3 యొక్క మల్టిపుల్స్ అవి, అవునా కదా? 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15. నెక్స్ట్ వన్ ఎంత రావాలి? 18 రావాలి. అంటే 3 6s 18 అంటే 57 ప్లస్ 18. వాట్ ఈస్ ద ఆన్సర్? 57 ప్లస్ 18. ఆటోమేటిక్గా మీకు చేయాలి అనుకుంటే 75 వస్తుంది మీకు. 57 ప్లస్ 8 ఎంతమ్మా? 15. సో 5
1. 5 plus 1 anta 7. So 5 plus 1 anta 7. 75 is the answer for this question. Option D. So what is the answer for this question? 75. So this is the answer for this question. 75 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. అంటే అన్నీ కూడా మీకు ఏంటి వచ్చాయి 3 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 3, దట్ ఈస్ ద సిరీస్. సో 75 is the answer for this question. Next one. Select the odd number pair from the given alternatives. Odd number pair మనం ఫైండ్ అవుట్ చేయాలి. 13 171, 11 123, 5 27, 7 53. ఆడ్ నెంబర్ పేర్ ఇవన్నీ కూడా మనం దగ్గరగా చెక్ చేసుకుంటే స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి దగ్గరగా ఉన్నాయేమో స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి 13 స్క్వేర్. ఓకే 13 స్క్వేర్ ఎంత 169. సో 169 ప్లస్ 2 దట్ ఈస్ కాల్డ్ 171. అర్థం లేదా 169 ప్లస్ 2 171. సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 121. సో 121 ప్లస్ 2 123. సేమ్ యాజ్ ఇస్ 5 స్క్వేర్ ఎంత అమ్మా 25. సో 25 ప్లస్ 2 వాట్ ఈస్ ద ఆన్సర్ 27. అంటే స్క్వేర్ చేసి ప్లస్ 2 చేస్తున్నాం. సేమ్ యాజ్ ఇస్ 7 స్క్వేర్ ఎంత అమ్మా 49. బట్ 49 కి ప్లస్ 2 చేస్తే ఎంత రావాలి 51 రావాలి. బట్ ఇక్కడ వచ్చింది ఎంత 53 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఆడ్ మెన్ అవుట్. అర్థం లేదు అందరికీ. సో విచ్ వన్ ఈస్ ద ఆడ్ మెన్ అవుట్? ఆప్షన్ డి ఈస్ ద ఆడ్ మెన్ అవుట్. ఆప్షన్ డి ఈస్ ద ఆడ్ మెన్ అవుట్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా అందరికీ? సో మనకు కావాల్సింది స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. బట్ ఇక్కడ స్క్వేర్ ప్లస్ 2 చేస్తే ఆప్షన్ డిలో మనకి ఆన్సర్ అనేది రాలేదు. సో దిస్ ఈస్ ద ఆడ్ మెన్ అవుట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Pune is bigger than Jhansi. అంటే ఇది మనకి ఏ టాపిక్ నుంచి ఇచ్చారు? ర్యాంకింగ్ టెస్ట్ నుంచి మనకి ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ర్యాంకింగ్ టెస్ట్? Pune is bigger than Jhansi. అంటే అర్థం ఏంటి? Pune is bigger than అంటే greater than Jhansi. Pune is bigger than Jhansi. Next one. Sitapur is bigger than Chittoor. సో ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకో. Sitapur is greater than Chittoor. Next one. రాజ్గర్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఝాన్సీ. ఝాన్సీ కన్నా రాజ్గర్ అనేది బిగ్గర్ కాదంట, అంటే స్మాలర్. అర్థం లేదా? రాజ్గర్ అనేది ఝాన్సీ కన్నా చిన్నది, బట్ బిగ్గర్ దాన్ సీతాపూర్. బట్ రాజ్గర్ అనేది దేనికన్నా పెద్దది? సీతాపూర్ కన్నా పెద్దది. సీతాపూర్ అనేది చిత్తూరు కన్నా చిత్తూరు కన్నా పెద్దది. సో నెక్స్ట్ వన్ సీతాపూర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద స్మాలెస్ట్ సిటీ? ఇక్కడ ఆల్రెడీ మనం సింపుల్ గా మనం చేసి చెప్పేసాం. విచ్ వన్ ఈస్ ద స్మాలెస్ట్ సిటీ? చిత్తూర్ ఈస్ ద స్మాలెస్ట్ సిటీ. వాట్ ఈస్ ద ఆప్షన్? చిత్తూర్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది లేదా అందరికీ? సో ఇదేంటిది? పూణే ఈస్ బిగ్గర్ దాన్ ఝాన్సీ, ఈస్ బిగ్గర్ దాన్ రాజ్గర్ ఈస్ బిగ్గర్ దాన్ Sitapur. Sitapur is bigger than Chittoor. That is the answer. So what is the smallest city? Chittoor is the smallest city. Which one is the largest city? Pune is the largest city. So option D is the answer for this question. Next one. Select the odd letters from the given alternatives. So what is the first question? Q U Y C. So numbering చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ UYCH. UYCH. Next GKOS. Next one RVZD. So this is the process. So first Q number entama 17, this is 21, this is 25, this is 29. C number enta 29 అంటే circular process. This is 21, this is 25, this is 29. ఇప్పుడు H మనకు కావాలి, అంటే C అనేది మనకి 29, C తర్వాత D E F G H. C అనేది మనకి ఎంత ఇచ్చాం? 29, 30, 31, 32, 33, 34. అంటే ఈ H అనేది ఎంత అవ్వాలి? మనకి 34 అవ్వాలి. అర్థం లేదు అందరికీ? సో నెక్స్ట్ R అనేది ఎంత? 18, 22, 26. D అనేది ఎంత ఉంది అక్కడ? 30. దిస్ ఇస్ ద ప్రాసెస్. నెక్స్ట్ వన్ G అనేది ఎంత? 7, 11, 15, 19. ఇప్పుడు మనం డిఫరెన్స్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ తెలిసిపోతాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 17, 21. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. అంటే +4 డిఫరెన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ +4. 21, 25. దిస్ ఈస్ +4. 25, 29. దిస్ ఈస్ ఆల్సో +4. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే 7కి 11కి ఎంత డిఫరెన్స్? +4. ఇక్కడ డిఫరెన్స్ చేసుకుంటే 11కి 5, 15కి ఎంత డిఫరెన్స్? +4. ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకుంటే +4. అంటే ఇవన్నీ కూడా ఒకేలాగా వస్తున్నాయి, ఎక్కడో మనకి డిఫరెన్స్ అనేది తేడా కొడుతుంది. అది మన ఆన్సర్.
సో ఈ రెండింటికి చెక్ చేసుకుంటే +4 25 29 +4 29 34 అంటే ఇది ఆటోమేటిక్గా మనకి ఎంత వచ్చింది +5 వచ్చింది ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా +5 అంటే దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ బికాస్ బిలో మనకి +4 రాలేదు దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకుంటే దిస్ ఈస్ +4 దిస్ ఈస్ +4 దిస్ ఈస్ +4 ఇవన్నీ కూడా మీకు +4s వచ్చాయి బట్ ఒకదానికి మాత్రం మనకి +5 వచ్చింది ఏంటది ఆప్షన్ బి 29 34 దట్ ఈస్ కాల్డ్ +5 దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైందా ఫైండ్ అవుట్ చేయాలని వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైందా సో ఇవి మనకి ఇక్కడ వచ్చిన మనకి సైనిక్ లో వచ్చిన బిట్స్ అయితే ఇవమ్మా ఈ సైనిక్ బిట్స్ అన్ని కూడా చాలా చాలా ఈజీగా ఇచ్చారు మనకి ఈజీ బిట్స్ అన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయనేది ఒకసారి మనకి గ్రూప్స్ లో మెన్షన్ చేయండి అర్థం లేదా అందరికీను సో మనకి సైనిక్ లో ఫస్ట్ పేపర్ ఇది సో రిమైనింగ్ ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ లో మళ్ళీ మీట్ అవుదాం ఓకేనా థ్యాంక్ యూ